ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాకముందు ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం సేవ చేసినటువంటి ఉద్యోగులని మేము పెండింగ్ లో ఉన్న డిఎల్ కావచ్చు, అదేవిధంగా పిఆర్సీలని వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి మాటలని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మర్చిపోయినటువంటి మాటలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. మనకి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి మనకి చూసుకుంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ టీజీపీఎస్, ట్రాన్స్కో, జెన్కో లాంటి డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అయితే ఇక్కడ ఉద్యోగులు అయితే రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి ఉద్యోగులు అయితే అందరు ఇక్కడ వచ్చేసి మహాధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మాకు గతంలో కూడా ఎన్నో సార్లు ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నా చేసినాం, అదేవిధంగా చెలో సెక్రటరియట్ ముట్టడి చేసినాం, అదేవిధంగా చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ చేసినాము, అదేవిధంగా పెన్షనర్ల సమక్షంలో మేము ధర్నాలు చేసినాము. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏదైతే టీచర్ కి సంబంధించినటువంటి యూనియన్లు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మేము చేతులు కలిపి ధర్నాలు అయితే చేసినాము. కానీ మాకైతే అసలు ప్రభుత్వం అయితే స్పందిస్తలేదు. ఇప్పుడు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి 6 డిఏలు, అదేవిధంగా మాకు పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ అన్ని విడుదల చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉద్యోగులు అయితే భారీ ఎత్తున అయితే ధర్నా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడైతే భారీ ఎత్తున అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. అయితే ఇక్కడ టీచర్ అయితే ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము బడిలలో పేద పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయులము ఈరోజు రోడ్ ఎక్కేసి మేము రోడ్ల మీద వచ్చేసి మా డిఏలు, మా పిఆర్సీలు మేము దాబెట్టుకున్నటువంటి డబ్బులను మాకేమని అడుగుతుంటే మాకు అసేమ్గా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉపాధ్యాయులు అయితే అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, మేము మాకు దాబెట్టుకున్న డబ్బులను మాకు ఇవ్వండి, మీ దగ్గర మేము కొత్తగా ఏం అడుగుతలేము, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, మేము కష్టం చేసిన జీతాలు, మేము కష్టం చేసినటువంటి డబ్బులు దాపెట్టుకున్నాం కదా, అవే మాకు ఇవ్వమని చెప్పేసి అయితే చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా 600 కోట్లు కావచ్చు మనకి ఇక్కడైతే వీళ్ళని ఇన్స్టాల్మెంట్ వారిగా అయితే మేము నెలకి 600 కోట్లు ఇస్తామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అదే మేము దీనికి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. ఆ డబ్బులు వచ్చినాయా లేవా అంటే మాకు మేము గతంలో కూడా కొంచెం పోరాటం చేస్తే అది ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ ఇప్పుడైతే ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదో మాకు తెలియదు అనేటువంటి మాటలేదు వాళ్ళు చెప్తున్నారు. అదే దానికే ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే దాని కంటిన్యూగా ప్రతి నెల ఇట్లా ఇంప్లిమెంట్ చేసి అందరికి బకాయి చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా వీళ్ళ పక్షాన ఎవరైనా ఉన్నారని చెప్తే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ కొంతమంది అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళని మేము కలిసినాము కానీ వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదనేటువంటి మాటలు అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎన్నోసార్లు కలిసినాము కానీ వాళ్ళు హామీలు ఇవ్వడం తప్ప పనులు చేయడం అనేది ఏం లేదని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ఉద్యోగులు అయితే ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి ఇప్పుడు టీషర్ట్ మీద కూడా ప్రింట్ చేపించుకొని వచ్చారు కదా, మరి మీ డిమాండ్ లేదు ఇక్కడ? మా డిమాండ్లు వచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత వితిన్ 6 నెలల లోపల మా పెండింగ్ ఉన్న 6 డిఏలు, హెల్త్ కార్డులు, 6 డిఏలు, హెల్త్ కార్డులు, పిఆర్సీ అమలు చేస్తా అని చెప్పాడు. కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా మాకు ఆయన ఇవ్వడం లేదు. మాటల ముఖ్యమంత్రి గాని చేతల ముఖ్యమంత్రి కాదు. ఇంకొకటి, ఉచిత పథకాలకు ఎన్నో కోట్లు కేటాయిస్తున్నాడు. చాలా మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళకు రావాల్సిన డబ్బు రాకుండా సుమారు ఒక 50 మంది దాకా వాళ్ళు మరణించారు కూడా. ఈ రోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంకా నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటిస్తున్నాడు. అది ఎప్పటికీ జరగదు. చివరిగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఇదే చివరిది. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క శాసనసభ్యుడు లేడు. అదే పరిస్థితి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఒక ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులందరూ గారు ఏకధాటిగా అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అతని గవర్నమెంట్ గద్దె దిగేదాకా మా పోరాటం సాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేస్తాం. మీరు చెప్పండి సార్, మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఈ ధర్నాకు చూసి ప్రభుత్వం స్పందిస్తారని భావిస్తున్నారు? స్పందించాలని కోరుకుంటున్నాము.
ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే పెండింగ్ లో ఉన్న డిఎల్ ఇస్తాని చెప్పింది, పిఆర్సీ కూడా వెంబడే ప్రకటిస్తానని చెప్పింది. అయినా ప్రభుత్వాన్ని మార్పు కోసం కొత్త ప్రభుత్వం వస్తే మా కోరికలు నెరవేరుతాయని మేము ఆశించిన కాలంలో కూడా టైం ఇచ్చాము. ఇవ్వనందుకు బాధతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం అంతా పెద్ద మొత్తంలో మూకుముడిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ త్వరలోనే మాకు పిఆర్సీని ప్రకటించి 6 డిఏలను ఎంబడే ఇవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కూడా చాలా మంది చనిపోయారు. చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మూమెంట్ లో వాళ్ళని ఆదుకోవాలి. ప్రభుత్వ పరంగా రన్నింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా 6 డిఏలు పిఆర్సీ ఎంబడి ఇవ్వాలని కూడా టీఎస్యూటీఎఫ్ పక్షాన మేము పెద్ద మొత్తంలో ఉద్యమ కార్యాచరణ అమలు పరుస్తున్నాం అని ఉపాధ్యాయులు బడిలో ఉన్న పిల్లలని చదువు చెప్పే ఉపాధ్యాయులు రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మరి అదే మేము కోరుకునేది. ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్ల మీద తిరిగితే పేద పిల్లలకు చదువు చెప్పని ఉపాధ్యాయులు చదువు దూరం అవుతారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కూడా మా సమస్యలను పూర్తిగా త్వరలోనే పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల సమస్యలే ఉద్యోగుల సమస్యలు కాబట్టి ఉద్యోగులను రోడ్ల మీదకి రానియకుండా ప్రభుత్వం గుర్తించాలి. ఏ సమస్యలు అడుగుతున్నారో ఆలోచన చేయాలి. మా సొంత సమస్యలు కావు, మాకు రావాల్సిన మేము కష్టం చేసిన దానికి సరైన వేతనం ఇవ్వాలి. దాన్ని 6 డిఏలు ఏ ముఖ్యమంత్రి ఆపలేదు ఇంతవరకు. వాళ్ళు ఆపి ఈ విధంగా మమ్మల్ని క్షోభకు గురి చేసడము, విశ్రాంత ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు అసలు వాళ్ళకి రావాల్సినవి ఏమీ రాయకుండా ఎగ్గొట్టడం అనేది సరైన విధానం కాదు. ఈ విధంగా ఓ దిక్కేమో కమ్మగా మాటలు చెప్తూ కడుపు మీద కొడుతున్నారు. ఇది మీకు తగదు ముఖ్యమంత్రి గారు, ఇది తగదు, గుర్తు పెట్టుకోవాలి. ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వస్తే ఏమవుతుందో గత ప్రభుత్వాల అనుభవాలు మీకు తెలుసు, అన్ని తెలుసు అంటారు. చేసేది మాత్రం చేయకుండా ఎన్నో మాటలు చెప్తారు, ముందు మాటలు చెప్తారు, ముగించి లోపల తోలిస్తున్నారు. మాకు పెట్టే శిక్షలు మాకేస్తున్నారు. మా యొక్క క్షోభను ఎవరు అర్థం చేసుకుంటారు? గత ప్రభుత్వం మీద ఎప్పుడు చూసినా మీకు జీతం రాకపోయేది, ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఇస్తున్నా అంటారు. ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు, వాస్తవమే. ఫస్ట్ తారీఖు కాకపోయినా ఇంకో తారీఖు అన్నా వస్తుంది జీతం. కానీ ఏం పెంచకుండా అట్లాగే ఉంటే ఖర్చులు పెరిగిపోయి ఎట్లా బతుకుతారు? పిల్లల ఫీజు లేని, చదువు లేని, ఈఎంఐ లేని ఏం కట్టుకొని ఎట్లా బతుకుతారు? నీవు అలాగే ఉంటే ఎట్లా ఉంటావు? ఇది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ ఇక్కడ వచ్చి అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదే విధంగా పెన్షనర్స్, మరి వివిధ డిపార్ట్మెంట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ తో సహా అందరు ఇక్కడ రావడానికి సిద్ధంగా వస్తున్నారు. క్రమక్రమంగా వచ్చి ఇది మొత్తం ప్రాంగణం నిండిపోతుంది. అసలు ఇక్కడ పట్టదు కూడా. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఏం అడుగుతుండ్రు, ఏం చేయాలి? 3 సంవత్సరాలు అయింది. 3 నెలలు కాక వచ్చిన వెంటనే మొత్తం ఇచ్చేస్తున్నాడు. 6 డిఏలు పెండింగ్ పెట్టుకొచ్చాడు. 6 డిఏలను పెండింగ్ పెట్టి ఏం చెప్పదలుచుకున్నాం? ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఏమి ఇవ్వాలనుకున్నాం? ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమేమో చేస్తున్నారు. కాబట్టి ఎందుకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన అసలు జీతాలు ఎందుకు ఇస్తలేవు? ఆ విధంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన నిరంతర పోరాటం చేసి సాధించే వరకు మేము ఆగమని చెప్పేసి గంటపదంగా మేము చెప్పదలుచుకున్నాం. మాది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. మేము ఏఎన్ఎంస్ అండి. ఇప్పటికీ మేము 29 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా బాధ అయితే అసలు ఏడ్చినా, అక్కడ పడిపోయినా మాకెవరు దిక్కు లేకుండా అయిపోయింది. ఊర్లలో మేము 29 సంవత్సరాల నుండి చేసినా కూడా మాకు ఎలాంటి ప్రమోషన్లు కూడా లేవు. మాకు వచ్చే బెనిఫిటే గాని మాకు అసలు ఏఎన్ఎంస్ అంటే మేము ఇంతకు ముందు ఫీల్డ్ మొత్తం ప్రజలకు మేము దగ్గరుండే వాళ్ళము. ప్రజలకు దగ్గరుండి అన్ని చూసుకునే వాళ్ళము. మాకు యాప్ల మీద యాప్లు, ఎంసీహెచ్ కిట్ అని, డైలీ ఓపీ అని మొత్తం యాప్లు వేసి మమ్మలను యూవిన్ యాప్ ప్రతి ఒక్క యాప్ వేసి పిఎస్సీలలో ఒక డిఓను పెట్టుకోకుండా ఒక మాతోటి మొత్తం పొద్దున్న నుండి రాత్రి వరకు, మధ్యరాత్రి కూడా మేము ఎన్సిడి యాప్ రాకుంటే నైట్ కూడా లేసి మళ్ళీ ఆన్లైన్ కొట్టి మళ్ళీ పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ మమ్మల్ని మాత్రం ఏ ప్రభుత్వము సబ్ సెంటర్ లెవెల్లో పట్టించుకున్న ముఖ్యమంత్రి గారి వరకు మేము ఇప్పటి వరకు మాకు తెలియదు, పోలేదు. మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మా బాధ నైట్ కొట్టి 2 గంటలకు ఎన్సిడి కొట్టి మళ్ళీ తెల్లవారుగా పడుకొని మళ్ళీ మా పొద్దుగాల 9 గంటల లోపు మళ్ళీ డ్యూటీకి ఉండు. మా బాధ మాత్రం అసలు చెప్పనీకి కూడా మాకు వస్తలేదండి.
ఏ ప్రభుత్వం అయినా మమ్మలను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మమ్మలను గుర్తించి మా ఏఎన్ఎంస్ కు మేము ఏ పని అయితే చేయాలో మేము పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి. డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు, మేము పబ్లిక్ బీపీ, షుగర్ మేము సర్వీస్ ఇచ్చే వాళ్ళము. మాకు దయచేసి పిఎస్సీలలో ఒక 2 డిఈ వాళ్ళను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఆన్లైన్ వర్క్ కొట్టించుకుంటూ మా చేత మేము ఏ పని అయితే ప్రజలకు సర్వీస్ అందియాలో మేము అదే పని సజ్జులకు అందిస్తామని. మేము జనగాం జిల్లా మాది. అయితే మేము చాలా ఎందుకంటే ఆన్లైన్ కొట్టి అసలు విస్తారు పోయినాం. మాకు చేతులు కూడా కొట్టి డైలీ కనీసం ఒక 10 యాప్లు కొట్టాలి. మేము డైలీ రోజు కొట్టాలి. ఆ సైట్ కూడా అక్కడ మేమున్న ఆ సెంటర్లలో మేమున్న మారుమూల ప్రాంతంలో అక్కడ నెట్ కూడా సహకరించబోయేసరికి అన్ని చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ సహకరించబోయేసరికి మా అధికారుల నుండి కూడా ఈ రోజు నీకు ఇది కొట్టలేదమ్మా, ఈ ఆన్లైన్ బ్యాక్ లాకమ్మా, వెంటనే ఇమ్మీడియట్లీ 1 నిమిషంలో కాల్ చేస్తారు. ఇప్పుడు కొట్టు అంటారు, ఓసారి ఆడ సిగ్నల్ కూడా సహకరించబోవచ్చు. కాబట్టి మమ్మల్ని దయచేసి ఇప్పటికైనా అధికారులు మమ్మలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ డిపార్ట్మెంట్ ఏది? మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ. అంటే మార్చ్ 2024 నుండి ఈ రోజు వరకు అయితే ఎవరైతే రిటైర్ అయినామో మాకు ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ 2024 అని ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం. మేము 26,000 మంది ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్యలు మావి కూడా ఉన్నాయి. పిఆర్సీ అనేది మాకు కూడా రావాలి, డిఎల్ రావడం అనేది మాకు కూడా అవసరమే, హెల్త్ కార్డులు అనేది ఇంకా ఎక్కువ అవసరం. దీనిని మించి మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవేంటంటే 2024 నుండి రిటైర్ అయిన మాకు వాస్తవంగా మేము పెన్షన్ అంటే ఏ రోజైతే రిటైర్ అవుతామో ఆ రోజే మేము దాచుకున్న డబ్బులన్నీ మాకు ఇవ్వాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన ఇప్పుడు మార్చి 24 నుండి ఈ రోజు వరకు కూడా అంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా మేము ఈ వయసు లోపల ఇట్లాంటి కార్యక్రమాలకు హాజరవుతూ మా పైసలు మాకు ఇవ్వమర్రు అని రిక్వెస్ట్ చేస్తూ, మా పైసలు మాకు ఇవ్వని చెప్పని శాపనార్థాలు పెడుతూ, మా పైసలు మాకు ఇవ్వని తిట్లు పెడుతూ, అంటే ఈ గవర్నమెంట్ మళ్ళొక్కసారి రావద్దు అని చెప్పని అనుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము టీచర్ గా రిటైర్డ్ అయినాము. రంగారెడ్డి జిల్లా అయ్యన్నార్ నుంచి రిటైర్డ్ అయినాము. 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాము. 2024 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంతవరకు చాలా మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గత 2 సంవత్సరాలకెళ్ళి ఒకటే జీతంతో పనిచేయడం అనేది నిరుత్సాహానికి గురి చేస్తుంది. కూలీకైనా ఎవ్రీ ఇయర్ పెంచుతారు. కూలీ 100 ఉన్న 1000 ఉన్నది 1100 పని. మేము ఒకటే జీతం ఒకటే పెన్షన్ తోటి 2 సంవత్సరాలకెళ్ళి చేయడం అనేది శోచనీయము. మరి ప్రభుత్వం ఆలోచించాలి. తీవ్రంగా సమ్మె తీవ్రతరం కాకముందే సంఘాలను పిలిచి మాట్లాడి పిఆర్సీ విన్నో డిఏలు ఏ విధంగా ఇస్తాం అనేది చర్చలు చేస్తేనే గాని, లేకుంటే నిరుత్సాహంతో పని చేయడం అనేది అది విద్యా వ్యవస్థకు తీరని లోటు అవుతుంది అనేది ఈ చాలా సార్లు కలుస్తున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు హామీ ఇస్తూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ హామీలు గాలి మూటలు అవుతున్నవి కాబట్టి ఇక విధి లేకనే ధర్నాలకు దిగడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వం తోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉపాధ్యాయ ఉద్యోగులు, ఈ డయాస్ మీద ఉన్న లీడర్లందరూ కూడా అంతకుముందు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉంటున్నారు. యాక్చువల్ కింది లెవెల్ ఎట్లా ఉండరు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు చాలా మంది. అసలు గవర్నమెంట్ తోటి కుమ్ముకు కావాల్సిన అవసరం లేదు. ఎవరి తొత్తులు అవుతున్నాయి. ఈడ పైన ఉన్న సంఘాలు 2-3 అంతకుముందు కేసీఆర్ తోటి అండగాగిండ్రు, గవర్నమెంట్ పొందాడు, మళ్ళా వీళ్ళతోటి అండగాకుండా ఉద్యోగులను ఉపాధ్యాయులను నడేట్ల మూస్తున్న ఈ లీడర్లు
వీళ్ళ యొక్క మైండ్ సెట్ కావాలనేది నేను మీ టీవీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. ఇది ప్రధాన సమస్య అవుతుంది. అంటే అవతలి సంఘం చేస్తుంది కాబట్టి ఇలా దిగి వచ్చి ధర్నా దిగినరు, లేకుంటే చేసేవాళ్ళు కాదు. అసలు ఉద్యోగ సంఘాల నాయకులకు ఉద్యోగిని యొక్క హక్కులే ప్రధాన సమస్యగా ఉండాలి, కానీ ప్రభుత్వంతో అంటగావుడు అనేది ఉండకూడదు. ఉండాలి, ఉన్నా ఏది బాగు ఏది నష్టమో బేరీజ్ వేసి ప్రభుత్వానికి సహకరిస్తూ సమస్యలు సాధించాలి, కానీ మొత్తం ప్రభుత్వం చెప్పిన షౌలూపడం అనేది శోచనీయం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ కావచ్చు, లేకుంటే పిఆర్సీలు కావచ్చు వెంటనే అమలు చేయాలి. మాకు మేము దాచిపెట్టుకున్న డబ్బులే మాకు ఏమని అడుగుతున్నాము, లేకపోతే మేము కావాల్సింది మీ దగ్గర ఏదో అడగాలని కాదు, మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పేసి అయితే మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. చూస్తుందండి వేద టీవీ. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నేను సీతారాం.